ఎస్ షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు ఐడెంటిఫై చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ రెడ్డి తెలుసుకుందాం. రమేష్, రాజ్ కుమార్ ఎలా సూసైడ్ చేసుకున్నాడనకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? మనకే సమాచారం వచ్చింది. కొత్తూరు మండలం పంజర్లోనూ రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. అయితే పోలీసులకు వచ్చిన సమాచారం వరకు ప్రస్తుతానికి పోలీసులకు చేరుకున్నారు. అయితే రాజ్ కుమార్ మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ కూడా లభ్యం కావడం జరిగింది. అయితే మేనమామ ఊర్లోనే అతను ఆత్మహత్య పాల్పడటూ అధికారులు చెప్తున్నారు. అయితే మేనమామ ఇదే మైనర్ బాలిక సంబంధించిన మేనమామ అదే పంజర్ల ఊర్లో ఉంటాడు. ఆ ఊరికి అతి సమీపంలోనే అతను మృతదేహం లభ్యం కావడం జరిగింది. అయితే అతను విషం తీసుకొని ఏదైతే పాయిజన్ తీసుకొని చనిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే అతను డెడ్ బాడీ పక్కనే ప్రస్తుతానికి ఆ డెడ్ బాడీ పక్కనే అతని సంబంధించిన పాయిజన్ బాడీ కూడా లభ్యం కావడంతో అతను పాయిజన్ తీసుకొని చనిపోయినట్లుగా ప్రస్తుతానికి అయితే పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే డెడ్ బాడీ అక్కడికి అధికారులు చేరుకోవడం జరిగింది. పోలీసు అధికారులు అక్కడ చేరుకున్నారు. డెడ్ బాడీని రికవర్ చేసుకుని పోస్ట్ మార్టం తరలించే అవకాశం ఉంది. అయితే 3 రోజుల క్రితం ఏదైతే అత్యంత కిరాతకంగా ఆరుగురు చంపేసి పారిపోయిన కిరాతకుడు చివరికి తాను చనిపోతానని ఇప్పటికే ప్రకటించున్నాడు. అయితే ప్రకటించే విధంగానే అతను చనిపోవడం జరిగింది. అయితే ఆరుగురు చంపేసిన తర్వాత నేరుగా తన తండ్రికి ఫోన్ చేసి నేను ఆరుగురు చంపేసిన తన పోలీసులు కూడా మిగతా వాళ్ళు బతకనివ్వరు కాబట్టి నేను నేరుగా వెళ్ళి చనిపోతున్నా అని చెప్పడం జరిగింది. అయితే 2 రోజుల పాటు అతను డెడ్ బాడీ కోసం పూర్తిగా 12 బృందాలతో గాలించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అతను డెడ్ బాడీ కనిపించలేదు. కానీ చివరికి ఇప్పుడు చూస్తే ఇటు ఆ పంజర్ల ఏదైతే మైనర్ బాలిక మినవా ఊరైన పంజర్ల వద్ద అతను డెడ్ బాడీ ప్రస్తుతానికి అధికారులతో స్వాగతిస్తున్నారు. డెడ్ బాడీ పక్కనే ఒక పాయిజన్ బాటిల్ కూడా లభ్యం కావడం జరిగింది. అంటే అతను పాయిజన్ తీసుకొని చనిపోయాడని చెప్పి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అతను ఉద్దేశపూర్వకంగానే ఈ ఆరుగురిని చంపడం, తర్వాత తాను చనిపోవడానికి కావాల్సిన ఏర్పాట్లను ముందుగా చేసుకొని ఆ మేరకు ఈ ఆరుగురిని చంపినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అతను చనిపోవడానికంటే ముందే తన కుటుంబ సభ్యులతో గడపడం కావచ్చు, తర్వాత అక్కడ వాళ్ళ పిల్లలతో కూడా గడపడం చేయడం జరిగింది. ఆ తర్వాత అంతకంటే ముందే తన భార్య సరితతో కూడా ఒక విషయం చెప్పడం జరిగింది. అక్కడ ఎవరైతే గతంలో ఒక యూట్యూబర్ చంపేస్తే ఎవరు ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరేం చేయలేరు, నాకు నేను ఆత్మహత్య చేసుకుంటా చెప్పడం జరిగింది. కాబట్టి అతను ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో అతను సంబంధించిన ఇంకా పూర్తిగా ఇంకా సేకరించే పనులను అయితే ఎలా చనిపోయారు, ఎక్కడ చనిపోయాడు, పాయిజన్ బాటిల్ ముందుగానే కొనుక్కొని పెట్టుకున్నారా, లేకుంటే ఈ సంఘటన ఏదైతే ఆరుగురిని కిరాలు చంపిన తర్వాత అతను పాయిజన్ బాటిల్ తీసుకున్నాడా అన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైతే పోలీసులు అయితే డెడ్ బాడీని ఇక్కడ పంజర్ల వద్ద డెడ్ బాడీని రికవర్ చేశారు. డెడ్ బాడీ వద్ద పోలీసులు అయితే ఎవరిని మీడియా వాళ్ళని అలౌ చేయట్లేదు. ప్రస్తుతానికి డెడ్ బాడీని రికవర్ చేసుకుంటున్నాం అని చెప్పి అధికారులు చెప్తున్నారు. దేవి, రమేష్, ఈ రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈ సైకో, ఇతనికి సంబంధించిన చాలా కీలకమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. అంటే మర్డర్ చేసిన తర్వాత, ఈ 6 హత్యలు చేసిన తర్వాత 3 రోజుల తర్వాత అతను సంబంధించినటువంటి ఒక క్రైమ్ హిస్టరీ, అంటే ఒక అంతక్రితమే ఒక లేడీ యూట్యూబర్ను హతమార్చిన పోలీసులు ఏం చేయలేకపోయారని అతనే అన్నట్టుగా కొన్ని కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఏంటి ఆ యూట్యూబర్ ఎవరు, ఇతని క్రైమ్ హిస్టరీ ఏంటి? దీనికి సంబంధించినట్లయితే ఒక సరిత అంటే తన భార్య ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. గతంలో ఒక యూట్యూబర్ ని అదే ప్రాంతంలో కొంతమంది చంపేశారు. అతని భార్య కూడా అతన్ని భర్త చంపేశాడు. కాబట్టి అప్పుడు పోలీసులు ఏం చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు కూడా నేను చనిపోతాను, నిన్ను చంపేశానని చెప్పి కూడా భార్యకి చెప్పడం జరిగింది. అయితే భార్య సరితను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మైనర్ బాలికను కూడా ప్రేమించాలని చెప్పి పెట్టడం జరిగింది. అయితే తాను ట్యూషన్ కి వెళ్తున్న ఆ దగ్గర సరిత ట్యూషన్ చెప్పేది ఆమెనే ప్రేమించి ట్రాప్ చేసి ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇప్పుడు మైనర్ బాలికను కూడా అదే మాదిరిగా ట్రాప్ చేసి ఆమెను పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే చివరికి ఆ మైనర్ బాలిక తల్లి ఏదో ఫిర్యాదు చేయడం పోలీసులకు, ఆ తర్వాత పోక్సో కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు అతని కోసం గాలిస్తున్న సమయంలో అతను కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్న తర్వాత కుటుంబంలో అయితే సరిత ఇతన్ని విడాకులు ఇవ్వాలని చెప్పి పదే డిమాండ్ చేయడం కావచ్చు, ఇంట్లో వేధించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇంటి పోరు కూడా చాలా ఎక్కువగా అయిపోయింది. భార్య కూడా తనను వేధించిన నేపథ్యంలో ఎలాగైనా సరే మొత్తం కుటుంబాన్ని కూడా అంతమందించాలని ప్లాన్ చేశాడు. గతంలో కూడా గడ్డు మంది తాగి కూడా ఆత్మహత్య చేసుకున్నామని చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా చూసినట్లయితే ఆ తర్వాత ఏదైతే మైనర్ బాలిక తనపై పోక్సో కేసు నమోదు చేసింది, ఆ కేసు అనేది కూడా ఆ పగ కూడా పెంచుకోవడం జరిగింది. కాబట్టి మొత్తంగా చూసినట్లయితే కేసు సంబంధించి 2-3 రోజుల పాటు తప్పించుకొని తిరుగుతున్న ఈ రాజ్ కుమార్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పాయిజన్ తీసుకుని అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రస్తుతానికైతే అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి కూడా
ఇంకా విచారణ కొనసాగుతుంది. దీంట్లో పూర్తిగా ఇంకా దర్యాప్తు కూడా చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే దీనికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే అటు 12 బృందాల చేత అతని కోసం గాలిస్తున్నారు. అయితే మొత్తంగా దీంట్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పటికీ అతను ఫైర్ తీసుకొని చనిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. ఆ మేరకు కూడా అధికారులు అయితే ఇప్పుడు ఆ డెడ్ బాడీని రికవరీ చేసుకొని ఆ తర్వాత ఫర్దర్ గా పోస్ట్ మార్టం నిర్వహించి ఫర్దర్ తదుపరి కార్యక్రమాలు చేస్తామని అధికారులు చెప్తున్నారు. రమేష్, ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే దాదాపు రాజ్ కుమార్ 6గురిని చంపేసిన తర్వాత 3 రోజులు బ్రతికే ఉన్నాడు. 12 బృందాలు గాలించాయి తీవ్రంగా. కానీ వాళ్ళ మేనమామ ఇంటి దగ్గరే ఇతను శవంగా కనిపించడాన్ని చూస్తే ఏమనిపిస్తోంది అంటే పోలీసులు ఆ దిశగా ఏమి ఇన్వెస్టిగేట్ చేయలేదా? ఒకవేళ కొత్తూరు దగ్గర వెళ్ళుంటాడనేమి ఇన్ఫర్మేషన్ ఏమి ఉండుండకపోవచ్చా? దీనికి సంబంధించి అయితే మొత్తానికి పోలీసులు ఆ ప్రాంతంలో నిన్న గాలించి జరిగింది. మొత్తంగా 12 బృందాల్లో ఒకటి ఇక్కడ కావచ్చు, లేకుంటే అన్ని ప్రాంతాలు కూడా గాలిస్తున్నారు. మొత్తం 12 ప్రాంతాలు 12 బృందాలు కూడా గాలిస్తూనే ఉన్నాయి. అయితే చివరికి చూస్తే కొత్తూరు సమీపంలో అతను డెడ్ బాడీ దొరికింది. అయితే అతని మేనమామ ఇంటి సమీపంలోనే డెడ్ బాడీ స్వాధీనపరుచుకుంది. అయితే నిన్న అతను అక్కడ కనిపించారని చెప్పి నిన్న స్థానికులు అతను చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కొత్తూరులోనే మొత్తంగా 4 బృందాలు కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా పూర్తిసారి కూడా ఆ దర్యాప్తును ముమ్మరం చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్టే దీనికి సంబంధించి ఇంకా విచారణ చేస్తున్నాం. ఫర్దర్ గా ఇతను ఎక్కడెక్కడ తిరిగాడు, ఏ విధంగా తిరిగాడు అనే విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్. కొత్తూరు మండలం పంజర్లలో రాజ్ కుమార్ మృతదేహం పోలీసులకు లభ్యమైంది. మేనమామ ఊర్లోనే ఇతడు పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజ్ కుమార్ మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ కూడా లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ ఎట్టకేలకు మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్లలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. 6గురిని పొట్టన పెట్టుకున్న ఈ నరహంతకుడి కోసం 3 రోజుల పాటు 12 బృందాలుగా పోలీసులు తీవ్రంగా గాలించారు. చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా తెలుసున్న వాళ్ళు బంధువుల ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. అయితే ఇతను తన మేనమామ సొంతూరు కొత్తూరు సమీపంలో ఒక వెంచర్లోనే పాయిజన్ తీసుకొని మృతి చెందినట్టుగా మనకి సమాచారం అందుతుంది. పోలీసులు కూడా అతని బాడీ పక్కనే పాయిజన్ బాటిల్ని కూడా ఐడెంటిఫై చేశారు. 3 రోజుల క్రితం 6గురిని దారుణంగా హత్య చేశాడు రాజ్ కుమార్. అయితే రాజ్ కుమార్ గతంలో కూడా ఒక లేడీ యూట్యూబర్ను నేను హత్య చేశాను, అయినప్పటికీ కూడా పోలీసులు నన్నేం చేయలేకపోయారంటూ భార్య సరితతో కూడా పలుమార్లు అన్నట్టుగా భార్య కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే కేవలం పోక్సో సెక్షన్ కింద ఇతన్ని అరెస్ట్ చేయడం ద్వారా కేసు పెట్టారన్న కోపంతోనే మైనర్ బాలికను అలాగే ఆమె నానమ్మను తల్లిని కూడా తీవ్రంగా హతమార్చాడు. ఎట్టకేలకు రాజ్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు ఐడెంటిఫై చేశారు. దాదాపు 12 బృందాలు విపరీతంగా సెర్చ్ చేశాయి. ఇతను ఏమన్నా చుట్టుపక్కల ప్రాంతాలు లేకపోతే బస్సు కానీ ఇతర ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇతర ప్రాంతాలకు ఏమన్నా పారిపోయాడన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. తండ్రికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ముందుగానే సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలోనే మృతదేహం లభ్యమైంది. 6గురితో పాటు వారిని కసితో కోపంతో హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా తన ప్రాణాన్ని తీసుకున్నాడు. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఈ రాజ్ కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. తన భార్య ముద్దులోనికే 2 పిల్లలతో పాటు ఒక మైనర్ బాలిక ఆమె తల్లిని నానమ్మను కూడా పొట్టన పెట్టుకున్నాడు. కారులో పారిపోతూ తండ్రికి ఫోన్ చేశాడు రాజ్ కుమార్. తాను కూడా చనిపోతున్నట్టుగా తండ్రికి సమాచారం అందించాడు. తక్షణమే పోలీసులు రెస్పాండ్ అయ్యారు. చుట్టుపక్కల 12 బృందాలుగా కూడా విడిపోయి గాలింపు చేపట్టారు. అయితే ఒక వెంచర్లో అతని మృతదేహం లభ్యమైంది. అతను విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మేనమామ ఊరిలోనే రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ డెడ్ బాడీకి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. 6గురిని చంపి పారిపోయిన రాజ్ కుమార్ విషం తీసుకొని ఒక ప్రైవేటు వెంచర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి సంబంధించిన డెడ్ బాడీ విజువల్స్ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహానికి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాము. కొత్తూరు మండలం పంజర్లలో రాజ్ కుమార్ మృతదేహం పోలీసులకు లభ్యమైంది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మేనమామ ఊరిలో రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న సాయంత్రమే పారిపోతూ తండ్రికి ఫోన్ చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా సమాచారం ఇచ్చాడు. అయితే పోలీసులు ఆ దిశగా కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. దాదాపు హత్య జరిగిన దగ్గర నుంచి కూడా ఇతన్ని పట్టుకునేందుకు 12 బృందాలు తీవ్రంగా గాలించాయి. అయితే మేనమామ సొంతూరు కొత్తూరులోనే ఒక వెంచర్లో ఇతడు విషం తీసుకుని ప్రాణాలు వదిలాడు. బాధిత బాలిక తల్లి నానమ్మను హత్య చేశాడు. దాంతోపాటు తన భార్యను పిల్లల్ని కూడా పొట్టన పెట్టుకున్నాడు. రాజ్ కుమార్కు గతంలోనే కొన్ని దుర్వ్యసనాలున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడటము, అప్పులు చేయటము, ఆ తర్వాత ఇటీవలే 1 ఎకరం పొలాన్ని కూడా అమ్మి 1.5 కోటి అప్పు తీర్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఎప్పుడైతే ఫోక్సో యాక్ట్తో అతన్ని అరెస్ట్ చేశారో తర్వాత నుంచి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. తనకు విడాకులు కావాలి అంటూ మైనర్ బాలికను కూడా వేధించడం మొదలుపెట్టాడు. ఆమెను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశాడు. దీంతో వీళ్ళు పోక్సో యాక్ట్ కింద అతన్ని అరెస్ట్ చేయించారు. బయటకు వచ్చిన షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ ఒక పక్కా స్కెచ్ ప్రకారమే ఈ 6గురిని కూడా హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. ఒక ప్రైవేట్ వెంచర్లో షాబాద్ సైకో కిల్లర్